వెల్కమ్ టు GR7. 5 ఎకరాలు వేసామన్నారు. 5.5 ఎకరా 1.5 year అయింది. అదే నేను చెప్పాను కదా, ఇది ఏమరంటే 2 years గా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఫారెన్ ఎన్ఆర్ఐ నేను రిటర్న్ ఖాళీగా ఉన్నప్పుడు మనకు భూమి ఉంది కదా, ఖాళీగా ఎందుకు ఉండాలా, మనం కూలీలకు కూడా ఏదో ఉపాధి హామీ ఇచ్చినట్టు ఉంటుంది, మనం ఏదో టైం పాస్ అయినట్టు ఉంటుంది, మనకు కూడా ఏదో ఇన్కమ్ పుట్టిందనే ఉద్దేశంతో ఈ పంట ఎంచుకొని మనము పెట్టడం జరిగింది. ఇది కొద్దిగా మన టెంపరేచర్ కూడా కొద్దిగా కంట్రోల్ కాదు, అయినా మేము ఏదో ఒక విధంగా కంట్రోల్ చేస్తున్నాం దీన్ని కొన్ని మెథడ్స్ ఉపయోగించి. గవర్నమెంట్ ప్రోత్సాహం అంటే ఇది 5.5 ఎకరాలలో మనకు ఒక 1/2 ఎకరాకు 1.5 lakh ఇస్తున్నారు ఫర్ 3 years కలిసి. ఇప్పుడు వరకు 80-90 వేలు ఇచ్చిండారు, ఇంకా తక్కింది కూడా నెక్స్ట్ ఇయర్ అట్లా రావచ్చు. రైతులు రకరకాల పంటలు వేస్తున్నారు, కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎన్నుకోవడం అంటే కారణం ఏంటి? మేము యాక్చువల్ గా ఫారెన్ లో ఉన్నాం కాబట్టి యాజ్ కన్సల్టెంట్ ఇంజనీర్ యాక్చువల్ గా మాకు థింకింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని మేము ప్రతి ఐటమ్ సెర్చ్ చేస్తూ ఉంటాము. అందులో మాకు పొలం ఉండింది, ఖాళీగా ఎందుకు ఉండాలా, మనము పంట పెట్టుకుంటే బాగుంటుంది అని సెర్చ్ చేస్తే ఈ ఫ్రూట్ మాకు తెలిసింది, ఫ్యూచర్ బాగుందని ఈ ఫ్రూట్ కు. అందులో ఈ ఫ్రూట్ ఏమిరంటే ఇది హెల్తీ ఫ్రూట్, బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ అదేమంటారు డైజెషన్ కు బ్రహ్మాండంగా పనిచేస్తుంది యాజ్ మెడిసిన్ టానిక్ మాదిరి. ఇప్పుడిప్పుడే డాక్టర్స్ కూడా అందరూ రికమెండేషన్ చేస్తున్నారు. రాజంపేట టౌన్ లో ప్లేట్లెస్ పడిపోయిన ప్రతి పేషెంట్ కానీ, నీరసంగా ఉన్న ప్రతి పేషెంట్ కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినండి ప్రతిరోజు కూడా ఎంతో అంత అని రికమెండేషన్ మేలు జరుగుతున్నదని. చాలా మందికి ఇది టేస్టీ ఫ్రూట్ కాదు, మెడికేటెడ్ ఫ్రూట్. ఇది అందరికి పనికి వచ్చేది, అందరికి మేలు చేసేది, హెల్త్ కు చాలా రకాలుగా పనికి వస్తుంది. మీరు వేసిన 1.5 year అంటున్నారు కాబట్టి ఈ పంటలో ఎంత వరకు మీరు దీనికి లాభం తీసారు? మీకు ఖర్చు ఎంత అవుతుంది? అదే 5 to 7 lakh అవుతుంది ఫర్ ఎకర్ ఖర్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనం పెట్టుబడి మొత్తం రావాలంటే నా అంచనా ప్రకారము 4 to 5 years పట్టొచ్చు అనుకుంటున్నాను. మొత్తం మనం ఏదైతే పెట్టుబడి పెట్టుండవు తోట మీద అదంతా రిటర్న్ రావాలంటే 4 to 5 years పట్టొచ్చు అనుకుంటున్నాను. దీనికి పంటకు కొంచెం వాతావరణం కొంచెం అనుకూలించడం వల్ల వాళ్ళ ఇంజనీర్ల సలహాలు కూడా ఏమన్నా తీసుకోవాల్సింది కదా వాళ్ళ దగ్గర? తీసుకోవాలి, కానీ ఏదో చిన్న 1-2 సార్లు విజిట్ చేశారు హార్టికల్చర్ వాళ్ళు నేను ఫోన్ చేస్తే. అంతేగాని నాకు నా ఒపీనియన్ ప్రకారం గవర్నమెంట్ ద్వారా పూర్తిగా సహకారం లేదు. హార్టికల్చర్ ఏ ఆఫీసర్ వచ్చారు సార్ ఇక్కడికి? ఏ ఆఫీసర్ వచ్చారు అంటే ఒత్తలలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నవీన్ అనుకుంటా, ఆయన ఇక్కడ సచివాలయంలో ఉంటాడు. ఆయన 2 times ఫోన్ చేస్తే వచ్చి చూసి వెళ్ళాడు, అంతేగాని పూర్తిగా సహకారం లేదు. మీరు రైతులకు ఎవరైనా మీరు పంట వేసుకోవాలంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి ఇస్తారా? అదే డబ్బులు ఉన్న వాళ్ళకి ఈ పంట అనుకుంటున్నాను నేను. ఎందువల్ల అంటే ఇది అటే 1 time రిటర్న్ రాదు, మనం పెట్టిన పెట్టుబడి రాదు, కొద్దిగా లాంగ్ టైమ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా పెట్టుబడి పెట్టేవాళ్ళు 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా తట్టుకునే శక్తి ఉండాలి అటువంటి వాళ్లకు. లేదా గవర్నమెంట్ అన్న ప్రోత్సాహం ఇవ్వాలి పూర్తిగా. ఈ 2 లేకపోతే వేస్ట్. ఒకవేళ పెట్టుకోవచ్చు, నేను ఇది వద్దనలేదు పెట్టుకోమని చెప్పలేదు, కాదంటే మన రికమెండేషన్ ఏమరంటే ఒకవేళ ఇంట్రెస్ట్ గా ఉండి ఏ రైతన్నా మనం ఫోన్ ద్వారా అడిగినా గానీ లేదా మన దగ్గరికి వచ్చినా గానీ మనం వెళ్ళ వాళ్ళు కోఆపరేట్ చేస్తాము. ఈ రోజుల్లో కూలీలు ఒక ఇబ్బందిగా పరిస్థితి, మీకు కూలీలు దగ్గరలో దొరుకుతారా దూరం నుంచి? కొన్నిసార్లే ఇబ్బందులు అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ పర్వాలేదు ఏరియాలో. అయితే కొన్నిసార్లు మీరు అన్నది వాస్తవమే, కొద్దిగా కూలీలు కాస్ట్ అయినారు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడప్పుడు. దీనికి టెక్నాలజీ యూజ్ చేసి ఏమన్నా ఉపయోగించే అవకాశం ఉందని వాడాల్సింది కదా కొన్ని? మేము రీసెర్చ్ చేస్తున్నాము, కొంతమంది అప్పుడప్పుడు ప్రొఫెసర్స్ తో కూడా డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నాము. అయినా కూడా కొన్ని అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికి ఫెయిల్యూర్ కావడానికి. సపోజ్ క్లైమేట్, వెదర్ ప్రాబ్లము, వర్షం రాకపోవడం సకాలంలో, ఎక్కువ వర్షము తక్కువ వర్షము, టెంపరేచర్ హై టెంపరేచర్, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు దీనికి ఎఫెక్ట్ కొడుతూ ఉంటాయి.
ఈ పంట మీరు ఎక్కడి నుంచి తెప్పించారు ఇది? అది మంచి కూర్చుని అడిగినారు. నేను కొన్ని రాయచోటు నుంచి కొన్ని తెప్పించాను, కొన్ని అనంతపూర్ నుంచి తెప్పించుకున్నాము. అయితే ఇవేమిరంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ పేర్లు ఎత్తి చెప్పకూడదు, కానీ వాళ్ళు చెప్పిన దానికి తేడా వచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఫారెన్ నుంచి కొంత తెప్పించినాను. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన ద్వారా నేను ఫారెన్ నుంచి చాలా మాత్రం తెప్పించి పెట్టున్నాను. దీని ఇది అంటారు, అదేమిటంటే తైవాన్ రెడ్ అంటారు. ఈ వెరైటీ పేరు తైవాన్ రెడ్. మీరు తెచ్చిన మూడు ఏరియాల నుంచి తెచ్చారు. 3 ఏరియాల నుంచి ఏదైతే బాగుంది, ఏది బాగుంది? ఫారెన్దే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రండి మీరు కూడా బాగుంటుంది. ఇది మెడికేటెడ్ ఫ్రూట్. కాయ తీసి తినండి. మా స్థలంలో ఎవరు వేయిద్దండి. కదా